నేను ఫ్రెండ్లీగా చేశాను, ప్రేమించలేదు. అంటే నీకు కావాల్సిన ఐటమ్స్ కోసం నన్ను ఐటమ్ గాన్ లెక్క వాడుకున్నావు. సరే నీకు ఇన్ని రోజులు నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, నేనైతే నిజంగా ప్రేమిస్తున్నా. అందుకే నేను మంచి శాలరీ ఉన్నవాడిని చూసుకున్నాను. డబ్బుల గురించి నీ అవసరాల కోసం నన్ను ప్రేమించినావు. నాకు తెలీదు, నన్ను వదిలే. చేసిన తప్పని ప్రేమ నిన్ను నేను నమ్మడమా? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. హలో ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కి వెళ్ళిన అసలు నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు ఏంటి? అవును, పెడతా ఏంటి? ఇలా రా, నువ్వు ఫస్ట్ ఏంటి ఇలా రా. అసలు నా నెంబర్ ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు చెప్పు, నాకు అర్థం కాదు. ఇష్టం, నేను పెట్టాను, నా ఇష్టం. అది నాది ఎలా పెడతావు? నాకు అది ఎలా కడుతా? నీది పెట్టక ఇంకెవరిది పెట్టాలి? ఎందుకు పెట్టినావు చెప్పు. ఎందుకు పెట్టకూడదు చెప్పు. అంటే ఇన్ని రోజులు నన్ను ప్రేమించింది అంతా ఉత్తేనా? నేను ఫ్రెండ్లీగా చేశాను, ప్రేమించలేదు. ఫ్రెండ్లీగా? అవును. ఏంటి నీకు ఐఫోన్ కొనివ్వడం, నీతో ఎక్కడికంటే అక్కడ తిరగడం, ఏం కావాలంటే అది ఇప్పియడం, అదంతా ఫ్రెండ్లీనా? ఫ్రెండ్లీగా తిరిగాను, ఫ్రెండ్లీగా తీసుకున్నాను, ఫ్రెండ్గా ఇచ్చావనుకున్నాను. నాకు ఒకటి అయితే అర్థం, అంటే నీకు కావాల్సిన ఐటమ్స్ కోసం నన్ను ఐటమ్ గాన్ లెక్క వాడుకున్నావు. నేనేం వాడుకోలేదు. నేను అడిగానా నీకు? అడగలేదా? నేను ఎప్పుడు అడిగాను నీకు? మరి ఆ రోజు గిఫ్ట్ ఇస్తేప్పుడు ఎందుకు ఇస్తున్నావు ఏంటి? ఎందుకు నాకు నువ్వు నా ఫ్రెండ్ ఏదైనా అడగలే కదా? నువ్వు ఫ్రెండ్లీగా ఇస్తున్నావు అనుకున్నా. నువ్వు చెప్పావా నన్ను లవ్ చేస్తున్నాని? తెలియదా నీకు లవ్ చేస్తున్నానే? నాకు తెలీదు. మరి లవ్ చేయనప్పుడు మన నాయమటి సినిమాకి ఎలా వచ్చావు? ఫ్రెండ్లీగా వచ్చాను. అది ఫ్రెండ్లీనా? అంటే అంటే అది చేసుకున్నాడు ఫ్రెండ్లీ, క్లోజ్గా ఒకళ్ళు ఉండడం, అది ఫ్రెండ్లీనా? నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? నా ఫీలింగ్స్ తోటి నువ్వు ఆడుకొని నీ ఇష్టం అంటావు. నాకంటూ ఫీలింగ్స్ ఉండయా? నాకు ఉండేవా? నీ పర్సనల్, నాకు సంబంధం లేదు. అదే నాకు బ్లాక్ లిస్ట్ లో పెడతా, నాకు చాలా కోపం ఉంది. నీకు ప్లీజ్ సీరియస్ చెప్తున్నా. సరే నీకు ఇన్ని రోజులు నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, నేనైతే నిజంగా ప్రేమిస్తున్నా. నేను చేయట్లేదు. ఎందుకు చెయ్యట్లేదు? అంటే ఇంకో అబ్బాయిని ప్రేమిస్తున్నావా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇన్ని రోజుల నుంచి ఇలా మాట్లాడలేదు ఇదంతా? నువ్వు నాకు చెప్పలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. నువ్వు అదే పనిగా కాల్స్ చేస్తున్నావు, నాకు విసిగించినట్లు అనిపిస్తుంది. నేను బ్లాక్ లిస్ట్ లో ఆంటీని అడుగుదామా అసలు? అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా లేదా? మీ మమ్మీకి తెలుసు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఫ్రెండ్లీగా నాకు సంబంధం లేదు. నా లైఫ్, నా పర్సనల్. ఇప్పుడు నీ లైఫ్ నీ పర్సనల్ ఏంది? జాబ్ రాగానే లేదంటే మామూలు ఇంకో అబ్బాయి దొరకంగానే నీ లైఫ్, ఇంకో అబ్బాయితో తిరగడం నువ్వు చూసావా? మరి అదే కదా. మరి ఇన్ని రోజుల నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు సడన్ గా బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు? నువ్వు ఇష్టం లేదంటావు, ఫ్రెండ్ అంటావు. ఇప్పుడు మ్యాటర్ ఏంటి? ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు? నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. మరి ఇన్ని రోజులు ఇప్పుడు ఇన్ని రోజులు నీకు ఖర్చు పెట్టాను కదా, ఖర్చు పెట్టి నీతోటి మాట్లాడు, ఫోన్లు కొనిచ్చుడు, నీకు మంచి అయినా చెడు అయినా చూసుకున్నాడు, అంటే దాని గురించి ఏమంటావు? మరి నాకు తెలీదు. అంటే ప్రేమ అంటే ఏంటి? నీ ఒపీనియన్ మామూలుగా? నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. లవ్ మీద నాకు నమ్మకం లేదు. పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు. నన్ను విసిగించకు. నేను విసిగిస్తున్నా? నువ్వు విసిగించింది ఇన్ని రోజులు చేస్తున్నందుకే నేను బ్లాక్ చేశాను. కలవట్లేదు. ఎవరు కాల్ చేస్తారు నీకు? నువ్వు కాల్ క్యాజువల్ కాదు, ఇన్ని రోజుల నుంచి క్యాజువల్ కాల్, నువ్వు కాల్ చేస్తావు కదా ఊకే పదే కాల్ చేస్తే అది కావాలి ఇది కావాలి, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని తిప్పినప్పుడు నాకు అప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నాను కాబట్టి అడిగాను. ఫ్రెండ్లీ? అవును. ఏంది అబ్బాయిలు వాడుకొని వదిలిపెట్టడం ఫ్రెండ్లీ? నేనే దేంట్లో వాడుకున్నా? నీకు దేంట్లో వాడుకోలే చెప్పు. నువ్వు నచ్చి మనసొచ్చి ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తుంటే అసలు నీకేం కావాలి, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అనేది నాకు ఒక క్లారిటీ అయితే కావాలి. అసలు ఏంటి నీ బాధ? నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు? ఫోన్లు చేస్తావు, ఒక్కటే మెసేజ్ చేస్తావు, అందుకే నేను బ్లాక్ చేసా. ఇప్పుడు నువ్వు ఆ రోడ్లో కనిపిస్తున్నావు, నేను ఇటు సైడ్ నుండి వెళ్తున్నా. ఇన్ని రోజులు నేనా ఏడిపించింది నువ్వా? ఫోన్ చేస్తే ఎత్తకుట్టా నేనేమి ఏడిపించా నీకు? నువ్వే కదా నాకు కాల్ చేసినావు, తర్వాత నాకు క్లోజ్ అయింది నువ్వే. అప్పుడు నువ్వంటే ఇష్టమే, ఇప్పటికీ ఇష్టమే. బట్ కాకపోతే నీకు శాలరీ తక్కువ వస్తుంది, నాకు అది నచ్చట్లేదు. అందుకే నేను మంచి శాలరీ ఉన్నవాడిని చూసుకున్నాను.
అంటే ఒక శాలరీ అనేది తక్కువ వస్తున్న సిచ్యువేషన్లో ఇన్ని రోజులు మనం తిరిగింది కానీ ప్రేమించుకున్నది కానీ నాకు ఇంపార్టెంట్ కదా. అంటే నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్ అన్నప్పుడు మనం ఇన్ని రోజులు కలిసే కదా, ప్రతిదీ మన ఇద్దరం ఒకటే అనే కదా చేసింది. ఏదైనా ఒక్కొక్కరికొకరు ఏదైనా హెల్ప్ కావాలనుకున్నా, ఏదైనా మనం అనుకుని కదా చేసింది నీకు. ఈరోజు నాకు శాలరీ తక్కువ వస్తుందని ఇంకో అబ్బాయికి షిఫ్ట్ అయిపోతావా? నా కెరీర్ గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదా. ఇలానే తక్కువ శాలరీకి ఎన్ని రోజులు అని చేస్తావు? అవును, రేపు పెరగవచ్చు కదా శాలరీ. ఎప్పుడు? ఇన్ని ఇయర్స్ నుండి అదే శాలరీతో ఉన్నావు, ఎప్పుడు పెరుగుతుంది? ఇన్ని ఇయర్స్లో అదే శాలరీతో నిన్ను పోషించానా లేదా? ఒక అంటే ఒక లవర్ లెక్క చూసినా, లేకపోతే ఒక వైఫ్ లెక్క? ఇప్పుడు నుండి ఎక్కువ అవుతాయి, రేపు పొద్దున పిల్లలు కూడా ఉంటారు, ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి కదా. అవును, పార్ట్ టైం జాబ్ చేస్తా. అంటే నువ్వు డబ్బుల కోసం నన్ను ప్రేమించినట్టు అనిపిస్తుంది నాకు. ఇన్ని రోజుల నుంచి డబ్బుల గురించి, నీ అవసరాల కోసం నన్ను ప్రేమించినావు. నాకు తెలీదు, నన్ను వదిలే. చేసిన తప్పని ప్రేమ నిన్ను నేను నమ్మడమా? ఇప్పుడే నువ్వే అన్నావు కదా డబ్బుల గురించి, డబ్బుల వల్లనే నన్ను ప్రేమించినావు అనమాట. అంటే రేపు ఇంకో అబ్బాయి పరిచయం అవుతాడు. ఈ అబ్బాయికి ఇప్పుడు నాకు తక్కువ వచ్చిందని నన్ను వదిలేస్తున్నావు. ఇంకో అబ్బాయికి శాలరీ వచ్చింది, ఆ అబ్బాయికి కాదని ఇంకో అబ్బాయికి వెళ్ళిపోతావు, షిఫ్ట్ అవుతావా? అంటే నీకు మనసు లేదు, డబ్బుతోటే పని అనమాట. నువ్వే కదా ప్రపంచం ఏ ఆడపిల్ల అయినా ఇట్లే ఉంది. డబ్బు 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 ఏముంటుంది డబ్బులో? ఇన్ని రోజులు ఎంత హ్యాపీగా ఉన్నావు. మీ మమ్మీ ఎంత బాగా చూసుకున్నావు, మీ మమ్మీని కానీ నిన్ను కానీ. ఇవాళ జాబ్ రాగానే ఇంకోడోడో నచ్చి నన్ను వెళ్ళిపోతా అంటున్నావు. అది ఎంతవరకు అసలు? నీలాంటి అమ్మాయిని ప్రేమించడం నా తప్పు. నువ్వు ఏడుస్తావు, నన్ను ఏడిపిస్తున్నావు. నువ్వు ఏడుస్తలేవు, నువ్వు నటిస్తున్నావు. సీరియస్గా చెప్తున్నా. ఓకే ప్లీజ్ నన్ను వదిలేయాలి. అవును. నీకు ఎమోషనల్స్ కూడా ఉంటాయా? ఏడుపు కూడా వస్తుందా? నువ్వు ఏడిపిస్తావు కదా 10 మందిని, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను ఏడిపిస్తాను, వదిలేసేయి నన్ను. ఓకే, నేను ఏడిపిస్తున్నాను కదా. కాదు, ఒక్క నిమిషం. ఎవరు నేర్పిస్తారు? నువ్వు వేరే అబ్బాయిని చూసుకున్నానని చెప్పింది నువ్వే, నీకు శాలరీ తక్కువ వస్తుందని చెప్పింది నువ్వే. అంటే నీకు వాల్యూస్, అసలు ఎఫెక్షన్స్ అలాంటివి అనేది ఉండదు నీకు ఫీలు. అరే నేను ఎన్ని ఆశలు పెట్టుకుంటా నీ మీద, నేను ఎంత బాగా చూసుకుందాం అనుకుంటా. నేను ఒక సేవింగ్ కానీ, ఒక ప్లాట్ కానీ, నేను ఒక ప్లానింగ్లో నేను వెళ్ళిపోతుంటే సడన్గా నాకు ఇంకో అబ్బాయి నచ్చిన ఆఫీస్లో నేను వెళ్ళిపోతున్నట్టే నేనేం చెప్పాలి? అందుకే నువ్వు కూడా వదిలే. ఇప్పుడు నేను వదిలేసాను కదా, నువ్వు కూడా నన్ను వదిలే, నీ పని నువ్వు చూసుకో. ఇదే సిచ్యువేషన్లో నాకు ఇంకో అమ్మాయి ఉంది అని నిన్ను వదిలేస్తే ఊకుందువా? ఇదే సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్. ఒక అబ్బాయికి అయితేనే ఒక న్యాయం, నీకైతే ఒక న్యాయం, అమ్మాయికి అయితే ఒక న్యాయమా? ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్లో ఇన్ని రోజులు ఇప్పుడు ఏంటి? అదే నీకు జాబ్ రాకుండా అబ్బాయి పరిచయం కాకపోతే, నేనే ఇన్ని రోజులు చూసుకున్నా కదా, నిన్ను కాదని ఇంకో అమ్మాయిని చూసుకుంటే నువ్వు ఇంత సెకండ్లో నీ ఏమంటారు ఊసరి వెళ్ళి రంగులు మార్చినట్టు మారుస్తున్నావు. మరి నేను ఇంత సిన్సియర్గా ప్రేమించి నాకంటూ ఆర్ట్ ఉంటుంది కదా, నేను కూడా బాధపడతా కదా, నాకు ఎమోషన్ ఉంటుంది కదా, తట్టుకోగలుగుతానా? నాకు అన్నీ తెలియదు. ఇప్పుడు ఏంటి ఏమంటావు? నేనేమన్నా, నాకైతే నువ్వు అవసరం లేదు. నేను కూడా అదే చెప్తున్నా, నాకు కూడా నువ్వు అవసరం లేదు. ఎందుకో చెప్పనా? అదే చెప్తున్నా. నేను ఇంతసేపు ఈ క్షణం దాకా ప్రేమించిన, ఇప్పుడు నేను అసలు ప్రేమించాను. నువ్వు ఎమ్మటి పడ్డా కూడా ఆడు మోసం చేసిన ఇంకోటి వచ్చి ప్రేమించిన 10 మందిని ప్రేమించుకో, నాకు సంబంధం లేదు. కానీ వాళ్ళ ఎమోషన్ తోటి ఆడుకోకు. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు. డబ్బు 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 చే